నోటిఫికేషన్ 2 నెలలు గడువు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి వస్తే మరి ఎందుకంటే నోటిఫికేషన్ అనేది వెంటనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. డిగ్రీ అయిపోగానే మన టెట్ వేసిండ్రు, టెట్ అయిపోగానే మన డిఓ ఎగ్జామ్స్ అవుతున్నాయి, డిఓ అయిపోగానే హెచ్డబ్ల్యూ ఉద్యోగాలు, దాని రాగానే మళ్ళీ డిఎస్సి నడుస్తుంది. కాబట్టి 2 నెలలు కూడా గడువు లేకపోవడం అనేది చాలా దారుణం. మేము డిమాండ్ ఒకటే కోరుతున్నాం, 2 నెలలు అవకాశం ఏమని అడుగుతున్నాం. 2 నెలల తర్వాత మీరు ఎగ్జామ్ పెట్టండి. మీ అవకాశం కోసం ఎన్నోసార్లు మీరు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. విద్యార్థులు చదువుకోవడానికి 2 నెలల అవకాశం కూడా మీరు ఇవ్వకపోతే మీరు ఇంకా దేనికోసం? ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో దీన్ని బట్టి టీఆర్ఎస్ ప్రభుత్వమే చాలా మేలు నోటిఫికేషన్ వేసింది. కేసీఆర్ గారు కూడా స్పందించారు. కానీ ఈ ప్రభుత్వంలో దందాలు చేయడానికి కూడా పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ నిరుద్యోగులను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే 2 నెలలు గడువు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో దండాలు చేయడానికి సిద్ధంగా ఉంటామని, ఏ దండాలను ఎవరు కూడా నిరుద్యోగులను ఆపలేరని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఓరు సపోర్ట్ చేస్తున్నారు, నీకు కాదని కాదు. కానీ ఈ ప్రభుత్వం కావాలని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తుంది. ఇలా ఈ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇది సరైన పద్ధతి కాదు. ఎక్కడికక్కడ నిరుద్యోగుల విషయంలో ఇలాంటి ఉద్యమాలను తొక్కిపెడితే పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు చేపట్టడానికి మేము సిద్ధపడతాం. ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎప్పుడైనా శాంతియుతం చేసే వాళ్ళను ఈరోజు ఉద్యమాలను కూడా ఈ విధంగా ఉద్యమాలు చేయకుండా తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కలదారి పోలీసుల జులం నశించాలి. Justice! 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 నశించాలి. రెండు నెలలు వాయిదా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులను పెట్టే ప్రయత్నాలు ఈ దొంగల ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ దొంగల కరప్షన్ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ను దింపదాకా వదిలే ప్రసక్తి లేదు. ఉద్యోగాలు అమ్ముకుంటారు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటారు. అరే రేవంత్ రెడ్డి, ఖబర్దార్ చెప్తున్నా, నువ్వు కనుక డిఎస్సి వేయకపోతే బిడ్డ నీ మొత్తం జూబ్లీస్ ఇల్లును ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. విద్యార్థుల పరంగా హెచ్చరిస్తున్నాను. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇస్తామనేది ఇలా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన నిరుద్యోగులకు గొంతుకు వస్తుంది. ఇలా కావాలని చెప్పి పోలీసులను అడ్డు పెట్టుకొని నిరుద్యోగులు లాఠీచార్జ్ చేసి మరి అరెస్టులు చేస్తుంది. ఈ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేలతో ఈ నిరుద్యోగులు పక్కున పడగొట్టేటటువంటి రోజులు ఉన్నాయి. ఎంపీ ఆర్ కృష్ణనాథ్ పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పోలీసులు అరెస్టు చేసి లాఠీచార్జ్ చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తక్షణమే మెగా డిఎస్ని వేయాలి. పోలీసులు ముమ్మాటికి పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కండవ కప్పుకోవాలి. ఈ సిగ్గుమాలిన చర్య ఇది. ఇలా పోలీసులు మొత్తం కాంగ్రెస్లో విలీనం చేసుకుంది. ఈ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఈ ప్రభుత్వం మెగా డిఎస్ని వేయాలి. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను 2,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి బీసీ విద్యాసంఘం డిమాండ్ చేసి, లేని ఎడల ఈ ప్రభుత్వ నాయకులు అటువంటి ఎమ్మెల్యేల ఎంపీల ఇళ్లకు వచ్చి ముట్టడి చేస్తాం. ఈ వైఖరి మొండి వైఖరి ఇది. ఈ రానున్నటువంటి రోజుల్లో ఎమ్మెల్యేలను మరి మంత్రులను ఒక్కరిని గిట్లా తిరగనేమని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇలా ఈ ప్రభుత్వం మరి మెగా డిఎస్సీలో గ్రూప్ 1లో రిజర్వేషన్ల ప్రకారం నిష్పత్తి తీయలే. మరి 1:100 నిష్పత్తి అని చెప్పి 1:50 తీయడం ఈ ప్రభుత్వ వైఖరి.